అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా లేఖ రూపంలో గౌరవ కేసీఆర్ గారికి అందజేసిన మా ఎమ్మెల్సీ గారు కవిత గారు అప్పటి నుండి కూడా ఆ ఎపిసోడ్ నుండి ఆ లెటర్ బహిరంగంగా లెటర్ రాసినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నీ కూడా మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కనబడుతున్నాయి. మరి క్రమశిక్షణ తప్పినట్టుగా అనిపించింది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు బిడ్డను కూడా ఉపేక్షించకుండా, తన కూతురని కూడా ఉపేక్షించకుండా పార్టీ కార్యక్రమాలు తప్పి క్రమశిక్షణ తప్పినందుకు మరి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి దాన్ని పూర్తిగా అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ కోసం 20 సంవత్సరాలుగా పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర నెంబర్ 1 స్థానంలో, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచి పార్టీ శ్రేణులందరికీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న గౌరవ కేసీఆర్ గారు పార్టీ లక్ష్యాలను, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ కేసీఆర్ గారు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం, పార్టీ పరంగా తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని చెప్పేసి మరి ముందుకెళ్తున్న గౌరవ కేసీఆర్ గారు తన బిడ్డను కూడా చూడకుండా పార్టీ వ్యవహారాలకు ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు అని చెప్పేసి ఒక సందేశాన్ని పంపించడం జరిగింది. మరి దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. పార్టీ వ్యవహారాలకు మరి అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను బహిరంగపరుస్తూ ఇబ్బందికరమైన పరిస్థితులు పార్టీ కలిగించినందుకు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తాం.